అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్కు ఎట్టకేలకు తెరపడింది. ఫెడరల్ నిధుల బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దాంతో రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సంక్షోభం ముగిసింది. రిపబ్లికన్ నేతృత్వంలోని ప్రతినిధుల సభలో 222, 209 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. సెనేట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 30 అర్ధరాత్రిలోపు ఫెడరల్ నిధుల బిల్లుకు సెనేట్లో ఆమోదం దక్కకపోవడం, డెమోక్రాట్ల వైఖరి కారణంగా ఈ షట్డౌన్ మొదలైంది. దీనివల్ల లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. షట్డౌన్ సమయంలో జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం విమాన సేవల్లో కోత కూడా విధించాల్సి వచ్చింది. ఇక చివరకు నిధుల బిల్లుకు ఆమోదం దక్కడం, ట్రంప్ సంతకంతో షట్డౌన్ ముగియడంతో అమెరికన్ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సుదీర్ఘ షట్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ నష్టాన్ని మిగిల్చినా ప్రస్తుతం ప్రభుత్వ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించింది.